పాలసీ సంబంధించి జియో రాకముందుకే లీక్ అయింది. దాని మీద కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పారు. దాని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా అన్న? ఎన్ని లక్షల భూమి కన్వర్షన్ చేసింది, 5 లక్షల కోట్లైంది, చెప్పే పడికట్టు పదాలు కూడా ఆచరణ సాధ్యమైంది. ఎనాలిసిస్ చేసేదానికి ఒక బేసిక్ థింగ్స్ ఉండాలి. 5 లక్షల కోట్లు అంటే ఎంతనా? ఏమి నోటికి ఫిగర్ వస్తే ఆ ఫిగర్ లీక్. నేను అనేది ఏంటంటే నిజం ఉంటే అది ఎంత దాచిపెట్టినా దాగదు. అబద్ధాన్ని లీకులు ఎన్నిసార్లు ఇచ్చినా అది లీక్ అయి పూర్తిగా అదే డైల్యూట్ అయిపోతుంది. ప్రతిదానికి కూడా నేను ఎందుకు స్పందించలేదంటే కొంతమంది మిత్రులు కొన్ని పేపర్లు ఏదో రాయాలని నన్నో ఎవరినో అన్నా కూడా నేను నవ్వి ఊరుకుంటా. ఎందుకంటే నిజం ఒకసారి రాసి 2 సార్లు రాసిన 3వ సారి నిజమేందో తెలుస్తుంది కదా, ఎందుకు దానికి నేను స్పందించడము? అట్లే ఈ 5 లక్షల కోట్లకు సంబంధించింది కూడా మా మిత్రులు సహచర మంత్రులు చాలా స్పష్టంగా మీకు ఎలాబరేటెడ్గా చెప్పారు.